అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఏదైతే దేవదేవుడు మనం అతి పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఎప్పుడైతే మరి సిట్ నివేదిక తేల్చిందో మరి ఆనాటి నుంచి కూడా మన ఈ రోజున వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి రకరకాలుగా దాన్ని ఏమార్చటం కోసం తప్పు మీద తప్పు చేస్తూ ముందుకెళ్లే సందర్భంలో ఈ రోజున జనసేన మా కూటమి ప్రభుత్వం మరి ఖండిస్తూ ఆ దేవదేవుడికి ఆశీస్సులు మన మీద ఉండాలి తప్పించి ఆయన కన్నెర్ర చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. గత 5 సంవత్సరాలుగా అంటే మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేది భక్తులు దాని రుచిని బట్టి, వాసనని బట్టి ఆ రోజున అనుమానం వ్యక్తం చేయటం. మరి అదే రోజున అప్పుడే మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ఆ రోజున మరి ఎంక్వైరీకి అడగటం, వాళ్ళు బుకాయించటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఈ రోజున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మనం ఆ రోజు ఎన్డీడీబీ నివేదికల్లో జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చు, కల్తీ అయితే జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మరి వీళ్ళు పూర్తిగా అబద్ధాలు వల్లివేస్తూ అటు ఎన్డీడీబీ నివేదికలో కానీ అదేవిధంగా సిట్ నివేదిక 100% కల్తీ అనేది జరిగింది. అది ఒక కెమికల్స్తో కూడిన, అసలు నెయ్యి అనేది పాల నుంచి తీసిన నెయ్యే కాదు, కెమికల్స్తో కూడిన నెయ్యి అని చెప్పి ఈ రోజున మరి సిట్ నివేదికని కూడా వీళ్ళు అబద్ధంగా మలిచి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీనే జరగలేదనేసారు. కానీ మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మాత్రం కల్తీ జరిగింది, అయితే మీరు అన్నట్టుగా జంతుకోవు కాదు కదా కలిసింది, కెమికల్స్ అన్నారు. మరి అవి ప్రమాదకరమైన కెమికల్స్ అని చెప్పి తేల్చి చెప్పింది సిట్ నివేదిక. మరి దీన్ని ఏమార్చటానికి ఈ రోజున తప్పు మీద తప్పులు చేస్తూ నిన్న ఆ రోజున దాన్ని అంటే పూర్తిగా టీటీడీ దేవస్థానాన్ని, తిరుమల దేవస్థానాన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. ఆ రోజున పరకామణి విదేశీ కరెన్సీని దొంగతనం చేయటంలో కానివ్వండి, అదేవిధంగా మరి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేయటం ద్వారా 250 కోట్లు అనేది నష్టం జరిగిందనేది సిట్ తేల్చి చెప్పింది. ఈ రకంగా ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని రకాలుగా ఆదాయ వనరుగా వీళ్ళు మలుచుకున్నారు. మరి హిందూ దేవాలయాల మీద దాడులు విపరీతంగా చేశారు, 300 పైగా దేవాలయాల మీద. అదేవిధంగా మరి రామజన్మ ఆ రోజున రాముడి తలని నరికిన సందర్భాన్ని కూడా మనం చూసాం. బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారం చేశారు. తిరుమల కొండ మీద అన్యమత గుర్తు, టీటీడీ వెబ్సైట్లలో అన్యమత బోధనలు, ఇవన్నీ ఇన్ని రకాలుగా ఆ రోజున తప్పు చేశారు. అది చాలక ఈ రోజున రాజకీయంగా ప్లే కార్డ్స్ని తీసుకుని శాసన మండలిలో ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన చోట ఈ రోజున అక్కడికి ప్లే కార్డుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుని ఫోటోను తీసుకురావటమే కాకుండా మరి చెప్పులు, బూట్లు, కాళ్ళతో ఏమాత్రం మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించేటట్లుగా లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రావటం, అక్కడ దాన్ని విసిరి కొట్టడం, అక్కడ కుర్చీల మీద విసిరి కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళకి అసలు మత మీద గౌరవం లేదు, దేవుడి మీద గౌరవం లేదు, భక్తి లేదు, మరి ధార్మికత లేదు, ధర్మం లేదు. వీళ్ళకి చూస్తే నిజంగా అసలు దేని మీద కూడా గౌరవం ఉన్నట్లు కనిపించదు. మరి ఆ రోజున దాన్ని డబ్బు సంపాదన కోసం వాడుకున్నారు, ఈ రోజున రాజకీయం కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నారు. మరి ఈ రోజున దేవుడితో పెట్టుకుంటే అంటే అది ఒక హిందూ మతమే కాదు, ఏ దేవుడితో పెట్టుకున్న పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మనకి చరిత్ర చాలా చెప్తా ఉంది. మనం 36 సంవత్సరాల క్రితం, 40 ఏళ్ల క్రితమే ఆ రోజున అమృత్సర్లో స్వర్ణ దేవాలయం మీదకి
ఆ రోజున మరి సిక్కుల పవిత్రగా తలిచే ఆపరేషన్ బ్లూ స్టార్ తీవ్రవాదుల కోసం అని చెప్పి అయినా సరే ప్రభుత్వం వాళ్ళని పంపించినప్పుడు దానికి వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ తర్వాత పర్యవసానాలు అందరికీ కూడా గుర్తుండే ఉంటాయి. ఆపరేషన్ బ్లూ స్టార్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తుంది. మరి అమృత్సర్ దేవాలయం మీద, సిక్కులు పవిత్రంగా కొలిచే దేవాలయం మీద ఆ రోజున మరి వచ్చినప్పుడు ఈ తర్వాత పర్యవసానాలు గుర్తుకు తెచ్చుకుంటే చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మత విశ్వాసాలని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. అది ఏ మతమైనా సరే, క్రిస్టియన్ మతమైనా, సిక్కులు అయినా, హిందువులైనా. అటువంటిది మొదటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే చాలా చులకన భావం. అది చాలా చోట్ల ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు గమనించటం జరిగింది. హిందువులు ఏదైతే ఒక సంస్కృతిగా సాంప్రదాయంగా భావించారో అవి ఏనాడు కూడా అతను వాటిని అమలు చేసిన సందర్భాలు లేవు. మనం శ్రీవారి ఆలయంలో ఎప్పుడైనా శ్రీవారి నామస్మరణ తప్ప మరొక్క మాట కూడా వినిపించదు. అటువంటిది ఆ పవిత్ర ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి తన పిన్ని చేత జగన్ రెడ్డి రక్షక గోవింద అంటే మనం దేవుడిని గోవింద గోవింద అని మనం పిలుచుకుంటాం. అటువంటిది జగన్ రెడ్డి రక్షణ గోవింద అని చెప్పి ఆవిడతో అనిపించారంటే అసలు ఎంత ధైర్యం! అంటే ఒక మతం అంటే, మత విశ్వాసాలంటే ఆయనకి నమ్మకం లేకపోతే అమృత్సర్లో ఏమైందో గుర్తుకు తెచ్చుకోండి. మరి ఇవాళ భగవంతుడు నోరిప్పి మాట్లాడ్డు కదా అని చెప్పి మీరు భావించొద్దు. ఈ గతంలో కూడా మనం చూసాం, నోటికొచ్చినట్లు మాట్లాడిన 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలా అన్న వాళ్ళని ఏం చేశారో కూడా మనం చూసాం. అంతేకాకుండా మీరు మరి విర్రవీగిపోయి మేమే వస్తామనుకున్న వాళ్ళకి కేవలం 2 నామాలు అంటే కేవలం 11 సీట్లు ఇచ్చి ఏ రకంగా చేశారో కూడా మనం చూసాం. కాబట్టి మనం ఈ రోజున ఏ దేవుణ్ణి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని మతాలని, అన్ని కులాలని అందరం కలిసి సహోదర భావంతో ఏదైతే మన భారతదేశ సాంప్రదాయం ఉందో అందరం కలిసి ముందుకెళ్దామనే మాట్లాడతారు తప్ప ఏ ఒక్కటి మరి అది మన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మరి తెలుగుదేశం గొప్పతనం. ముఖ్యంగా ఈ రోజున కూటమి మనం కూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ, తెలుగుదేశం మనం ఒక పవిత్ర ప్రాంతంగా ఒక అసెంబ్లీని, శాసనమండలిని మనం కొలుచుకుంటాం. మా దేవుణ్ణి కొలుచుకుంటాం. అటువంటిది అందరం గౌరవించే మత విశ్వాసాలని గౌరవించాల్సిందిగా కోరుకుంటూ మీకోసం కూడా అంటే మీరు కూడా బాగుండాలని ప్రజలందరిలో మీరు ఉన్నారనే మేము భావిస్తూ మిమ్మల్ని కూడా దేవదేవుడు క్షమించాలని చెప్పి మీకు ఎలాంటి అపాయం కూడా జరగకూడదని చెప్పి మేము గుడుల్లో మీ తరఫున కూడా మేము ప్రక్షాళన చేసి గుడులన్నీ కూడా ఈ రోజున శుభ్రపరిచి ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసాం. ఇప్పటికైనా మీరు కూడా బుద్ధి తెచ్చుకుని ఆ దేవదేవుని క్షమాపణ వేడుకోండి. మత విశ్వాసాలను గౌరవించండి. అన్ని మతాలతో, అన్ని కులాలతో మన దేశ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.